అలానే మిస్సెస్రావు సాధారణంగా యుద్ధాలు జరుగుతున్నప్పుడు భౌగోళికంగా అనిశ్చితి నెలకొన్నప్పుడు బంగారం రేటు అమాంతం పెరుగుతుంది. విచిత్రంగా అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద యుద్ధానికి దిగిన మూడు వారాలు అవుతుంటే ఇప్పటి వరకు ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ప్రభావం బంగారం మీద పెద్దగా కనిపించలేదు. దానికి కారణం ఏంటి అని అంటే అంతర్జాతీయ నిపుణులు చెప్తున్న అంశం ఏంటంటే డాలర్ మీద నమ్మకం లేదు. అమెరికా డాలర్ ఎప్పుడు పడిపోతుందో తెలియట్లేదు. ఆ కారణం చేత ఇప్పుడు బంగారం వైపు చూసినా కానీ ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. వాస్తవంగా అమెరికా డాలర్ బలంగా ఉంటే బంగారం రేటు తగ్గిపోతుంది. ఎందుకంటే పెట్టుబడులంతా కూడా డాలర్లో పెట్టేస్తారు. ఇప్పుడు అమెరికా డాలర్ ఏమవుతుందో తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో ఖచ్చితంగా డాలర్ ద్వారానే వాణిజ్యం చేయాలనేటువంటి కండిషన్ పెట్టాడు. 74 నుంచి కూడా అదే జరుగుతుంది. ప్రధానంగా ఆయిల్కి సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు వాణిజ్యం మొత్తం డాలర్లోనే జరగాలి అనేటువంటి కండిషన్ పెట్టింది. అప్పటి నుంచే అమెరికా డాలర్ బలపడుతూ వచ్చింది. అలాగే అగ్రరాజ్యంగా ప్రపంచానికి అమెరికా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ డాలర్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించేదానికి చైనాకి మంచి అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఇరాను తిరగబడుతుంది అమెరికా మీద, యుద్ధం కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ని ఏ దేశానికి పంపించాలన్నా దాదాపుగా అక్కడి నుంచే పంపించాలి. రోజువారీ అవసరాల్లో 20% సుమారుగా హార్ముజ్ జలసంధి నుంచే పంపించాలి. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, మీరు కనుక డాలరేతర వాణిజ్యాన్ని జరిపే పని అయితే ఈ హార్ముజ్ జలసంధి నుంచి మీ నౌకలను పంపిస్తాము, ఆయిల్ నౌకలను పంపిస్తాము, లేదంటే మేము పంపించము అనేటువంటి కండిషన్ పెట్టింది. మరి అంత ధైర్యం ఇరాన్కి ఎక్కడి నుంచి వచ్చింది అంటే చైనా వెనుకుంది. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుంది, చైనాకి సంబంధించిన కరెన్సీ యువాన్లో మీరు కనుక ఆయిల్ కొనుగోలు చేస్తే హర్ముజ్ జలసంధి నుంచి మేము ఆయిల్ నౌకలను పంపిస్తాము, అనుమతిస్తాము అని చెప్తుంది. ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించిన నౌకలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపించము, పైగా పేల్చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. దీంతోపాటు ఖర్గ్ అనేటువంటి ద్వీపం ఉంది, అక్కడ ఆయిల్ నిల్వలు భారీగా ఉన్నాయి. దాని మీద ఇప్పుడు ట్రంప్ కన్నేశాడు. అటువైపు చూస్తే అమెరికా యుద్ధ నౌకల్ని పేల్చేస్తామని చెప్పి ఇరాన్ చెప్తుంది. ఎందుకు చెప్తుంది అని అంటే అత్యాధునికమైనటువంటి ఆయుధాలని చైనా అందజేసింది ఇరాన్కి. వాటిని ఇప్పుడు ప్రయోగిస్తుంది ఇరాన్. ఆ ఆయుధాల దెబ్బకి అబ్రహం లింకన్ పేరుతో ఉన్నటువంటి యుద్ధ నౌక కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది అమెరికాది. ఇప్పుడు అమెరికా వెనక తగ్గడమా లేదంటే ముందు యుద్ధంలో వెళ్ళడమా అనేటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉంది. ఒంటరిగా పోరాడలేక నాటో దేశాల సపోర్ట్ కూడా కోరుతూ ఉంది. అంటే యుద్ధంలో గెలవలేము అనేటువంటి అభిప్రాయానికి అమెరికా వచ్చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది, డాలరేతర వాణిజ్యం జరగబోతుంది రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా. అదే జరిగితే డాలర్ దారుణంగా పడిపోయేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు నీకు బంగారం కూడా హెచ్చు తగ్గులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు డాలర్ మీద పెట్టుబడులు ఉన్నాయి, ఎందుకంటే అంతర్జాతీయంగా డాలర్ మీద వాణిజ్యం జరుగుతుంది కాబట్టి డాలర్లో విదేశీ నిల్వల షేర్ డాలర్ల షేర్ ఎక్కువ ఉంటుంది. ఏ దేశానికైనా విదేశీ నిల్వలు ఉంటాయి. ఈ విదేశీ నిల్వల్లో వాటిని ఫారెన్సిక్ నిల్వలు అంటారు. ఈ విదేశీ నిల్వల్లో ఖచ్చితంగా డాలర్ల వాటా, బంగారం వాటా ఇలా ఉంటుంది. సో డాలర్ల వాటా అన్ని దేశాలు తగ్గించుకొని అప్పుడు బంగారం మీద పెడతాయి, అప్పుడు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నీకు అలాంటి పరిస్థితి లేదు. అందువల్లే బంగారం రేట్ అనేది పెద్దగా హెచ్చు తగ్గులు కనిపించట్లేదు. అయితే రష్యా కనుక ఈ అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలరేతరంగా కొనసాగిస్తే మాత్రం దారుణమైన పరిస్థితికి అమెరికా వెళ్ళిపోతుంది. అప్పుడు బంగారం రేటు కూడా దారుణంగా తగ్గేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు, యువాన్ల మీద పెట్టుబడులు పెడతారు. డాలర్ను వదిలేసి చైనా కరెన్సీ యువాన్ మీదనో లేదంటే రష్యా కరెన్సీ మీదనో పెట్టుబడులు పెడతారు. అమెరికా
డాలర్ ఇతర వాణిజ్యం కనుక అంతర్జాతీయంగా జరిగితే అప్పుడు పెట్టుబడులన్నీ కూడా బంగారం మీద నుంచి యువాన్ వైపు లేదా రష్యా కరెన్సీ మీద వెళ్ళిపోతాయి. అప్పుడు బంగారం రేటు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అది జరగాలంటే ఇప్పుడు జరుగుతుందంటే జరిగే పరిస్థితి లేదు. ఇది ఆరంభం మాత్రమే. లాంగ్ రన్లో బంగారం దారుణంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉందనేది అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అది ఎప్పుడు అమెరికా ఇరాన్ మీద ఓడిపోతే, ఇరాన్ కనుక గెలిస్తే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా డాలర్ అనేది నేల చూపులు చూసే అవకాశం ఉంది, దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు మొత్తం సినారియో మారిపోతుంది, టోటల్గా మారిపోతుంది. అంతర్జాతీయంగా కూడా వాణిజ్య సరళే మారిపోతుంది. అప్పుడు బంగారం దారుణంగా పడిపోయేటువంటి అవకాశం ఉందనేది ఒక వర్షను. లేదు ఇరాన్ మీద కనుక అమెరికా గెలిస్తే, కర్గ ద్వీపాన్ని కనుక అమెరికా స్వాధీనం చేసుకుంటే అప్పుడు మీకు అమెరికా డాలర్ పెరిగే అవకాశం ఉంది. అమెరికా డాలర్ను కొనుగోలు చేసేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. అప్పుడు బంగారం రేటు, బంగారానికి ఉన్న డిమాండ్కు తగ్గే అవకాశం ఉంది. సో ఏది జరిగినా, ఈ రెండు ఆప్షన్లో ఏది జరిగినా బంగారం రేటు తగ్గడానికే ఎక్కువ అవకాశం ఉంది. అమెరికా ఇరాన్ మీద గెలిచినా కొంతమేరకు బంగారం తగ్గే అవకాశం ఉంది, కొంతమేరకు. అదే ఇరాన్ కనుక గెలిస్తే అమెరికా మీద, టోటల్ సినారియో మారిపోయి మీకు బంగారం రేటు దారుణంగా పడిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే రష్యా డాలర్లో వాణిజ్యాన్ని స్టార్ట్ చేస్తుందో అప్పుడు టోటల్ సినారియో మారిపోతుందని. ఒకవేళ రష్యా కూడా డాలర్లో కనుక వాణిజ్యాన్ని స్టార్ట్ చేసింది అనుకో, అప్పుడు డాలర్ వాల్యూ మరింత పెరుగుతుంది, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బాగా పెరుగుతుంది. అప్పుడు డాలర్ల మీదకి వెళ్ళిపోతారు, పెట్టుబడులు పెడతారు. అప్పుడు నీకు బంగారం రేటు దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఇరాన్ గెలిచి యువాన్లో కనుక వాణిజ్యం స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా బంగారం రేటు ఎందుకంటే అప్పుడు చైనా కరెన్సీకి అమాంతం వాల్యూ పెరుగుతుంది. అప్పుడు చైనా కరెన్సీని కొనుగోలు చేస్తారు, కొత్తగా బంగారం వైపు వెళ్తారు. అంటే ఏ కోణం నుంచి చూసినా కానీ బంగారం రేటు తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి అంతర్జాతీయ గోల్డ్ మర్చెంట్స్ కానీ గోల్డ్ నిపుణులు కానీ చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద బంగారం ధర అనేది ఇప్పుడు తగ్గుతూ ఉంది. యాక్చువల్గా గత వారం అంతా తగ్గుతూ వస్తుంది, నిన్న స్వల్పంగా పెరిగింది. బట్ రాబోయే రోజుల్లో దారుణంగా పడిపోయేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ స్టాండర్డ్గా ఇది ఇప్పుడు 1,40,000, 1,60,000 మధ్యలో ఆసిలేట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వార్ అయిపోయిన తర్వాత కానీ దీని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు అని చెప్పి అంటున్నారు. సో కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలని, ఇప్పటి వరకు వస్తున్న ఇన్ఫర్మేషను ఏంటంటే అనిశ్చిత పరిస్థితి నెలకొంది. హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంది బంగారం రేటు యొక్క ధర. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరేం చెప్పినా బంగారం మీద భారీగా కొనుగోలు చేసి దాచుకోవటం ఇలాంటివి చేయడానికి లేదు, చేస్తే నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో కాబట్టి హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ జలసంధి రాబోయే రోజుల్లో బంగారం ధరను నిర్ణయించబోతుంది. అంటే ఇరాన్ గెలుపు ఓటముల మీద ఆధారపడి ఉంది అని చెప్పి చెప్పచ్చు. సో రాబోయే రోజుల్లో మరి బంగారం మీ అంచనా ప్రకారం ఏం కాబోతుంది అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.